పంచానోద్ధృత పావక జ్వాలలు భూనభోంతరమెల్ల పూరితముగా దంచాకరాభీల దగదగాయత దీప్తి అసురేంద్రు నేత్రములంధములుగా కంటక సన్నిభోత్కట కేసరాహతి అభ్రసంగము భిన్నమై చెలింపన్ ప్రళయాభ్రచంచల ప్రతిమ భాస్వరములై కరనఖరోచులు క్రమ్ముదేరా షటలు జళిపించి గర్జించి సంభ్రమించి దృష్టి సారించి బొమ్మలు బంధించి కరలి జివ్వ ఆడించి లంఘించి చేతనుడివి పట్టిన నరసింహుడా దితి పట్టినధిపా. ఆ నరసింహస్వామి ఆ దితి పట్టిని దితి కుమారుడైనటువంటి ఆ హిరణ్యకశిపుణ్ణి పట్టుకొని ఇలా ఎలాగా జటలు జడిపించి గర్జించి సంభ్రమించి దృష్టి సారించి బొమ్మలు బంధించి కరలి జివ్వ ఆడించి లంఘించి చేత నొడిసి పట్టే ఉగ్ర నరసింహస్వామి ఉచ్ఛ్వాస నిశ్వాసాల్లో పైన ఇంకా చెప్తున్నారు. ఉగ్ర నరసింహస్వామి ఉచ్ఛ్వాస నిశ్వాసములలో అగ్ని జ్వాలలు వెలువడి భూమి ఆకాశాలు నిండిపోయాయి. పావక జాలలు భూనభోంతరాళం బెల్ల పూరితమ్మ. భూ అంటే భూమి, అంబము అంటే ఆకాశము కదా. ఆ భూమి ఆకాశాలు రెండు కూడా నిండిపోయాయట. ఆయన కూరలు ధగధగ కాంతులు ఆ నిశాచరిని నేత్రాలకు మిరుమిట్లు గొలిపి అంధుడిని చేశాయి. దంశ అంకుర ఆభీల ఆ దంశ అంటే కూరల నుంచి వెలువడుతున్నటువంటి అగ్ని జ్వాలలు, ఆ మిరుమిట్లు గొలిపేటువంటి ఆ కాంతులు, ఆ భయంకరమైనటువంటి ఆ కాంతులకి ఈ నిశాచరుని యొక్క కళ్ళు ఆ గుడ్డిగా అయిపోయాయట, కనపడకుండా అయిపోయాయట. ఆయన కూరల దగదగ కాంతులు ఆ నిశాచరుని నేత్రాలకు మిరుమిట్లు గొలిపి అంధుడిని చేశాయి. కంటక సన్నిభోత్కట కేసరాహతి అభ్రసంగము భిన్నమై చెలింప. ఆ కంటకము అంటే ముళ్ళు అంటే ఆ కూరలు అన్నమాట. కంటక సమూహాలు అంటే అనేక రకాలైనటువంటి ఆ కేసరాలట సూదిగా పదులు తేలి ఉన్నాయట స్వామి యొక్క ఆ కేశపాసాలు. వాటిని అవి ఒక్కసారి ఇలా విదిలించేసరికి గగనంలోని మేఘ పంక్తులన్నీ కూడా చెల్లాచెదరైపోయాట. ప్రళయభ్రచంచల ప్రతిమ భాస్వరములై నఖరోచులను క్రమ్ముదేల. ఆ కనుబొమ్మలు ఆ నఖరుచులు అంటే ఆ గోళ కాంతులు ప్రళయకాల మేఘాల విద్యుల్లతల వలె మెరుస్తున్నాయట ఆ నఖ కాంతులు. ఆ నరహరి అదను చూచి జటలు జుడి